హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎవ్వరికి అర్థం కాకుండా వింత వింతగా వెళ్తూ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు పక్కనోడి క్రెడిట్ కొట్టేద్దామా, లేదంటే ఎవరైనా చేసిన మంచి పనిని తన అకౌంట్లో వేసుకుందామా, ఇలా కొంతమంది ప్రయత్నిస్తుంటే చేసింది కూడా చెప్పుకోలేక చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది? ప్రజలకు సంబంధించి వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉన్నారు? గతంలో జరిగినటువంటి ప్రభుత్వాన్ని కానీ, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన గానీ, ప్రజల అభిప్రాయం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కొన్ని వాస్తవాలు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాం కాబట్టి, ఈ ప్రాస్పెక్టివ్‌లో ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నాం. మనతో సీనియర్ జర్నలిస్ట్, అంతేకాదు ఎంతో స్ట్రెయిట్ ఫార్వర్డెడ్‌గా తను మాట్లాడే ప్రతి మాట నిక్కచ్చిగా అంటారు. అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. మనతో ఉన్నారు తిప్పరాజు రమేష్ బాబు గారు. సార్, వెల్కమ్ టు. నమస్కారం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్, ఆల్ గుడ్. హ్మ్. రాష్ట్రాలే ఇబ్బందులు పడుతున్నాయి. హ్మ్. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నాయి. హ్మ్. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. జీడీపీలో నంబర్ 1 పొజిషను 13వ ప్లేస్‌లో ఉన్నాం. అదిరిపోతుంది. అది ఇది అంటున్నారు కదా! ఆయన. అది కాకమ్మ కబుర్లు చెప్పటానికి, కళ్ళబొల్లి కబుర్లు చెప్పటానికి హ్మ్. ఇబ్బంది లేదు. హ్మ్. అసలు పుట్టడమే అసత్యాలతో పుట్టాం. హ్మ్. నేనే అసత్యాలతోటి పుట్టా. అవునా? నేనే అసత్యాలతోనే పుట్టా నేను. ఎలా ఎలా సార్? అంతే మరి. నేను చెప్పే అసత్యాలు, నా అసత్యాలు వింటే గనక సత్యహరిశ్చంద్రుడు అనేవాడు బతుకుంటే ఆత్మహత్య చేసుకునేవాడు. గోబెల్స్ గారని ఉండేవాడు. గోబెల్స్. ఆ గోబెల్స్ గారు కూడా ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. ఒకసారి కాదు, ఆ! అసత్యం విన్నప్పుడల్లా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు అనమాట. అన్ని సార్లు చేసుకుని ఉండేవాళ్ళు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజెస్ పైన ఒక రగడ జరుగుతుంది. దానికోసం 1,00,00,000 సంతకాలంటూ సేకరించారు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. అసలు ఈ మెడికల్ కాలేజెస్ వల్ల ప్రజలకేం ఉపయోగం ఉంది? అసలు దీని వెనక ఉన్నటువంటి నిజానిజాలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్‌గా చెప్పాలని మేము ఆశిస్తున్నాం. వైద్యు నారాయణ హరి అన్నారు. విజనరీ అని అంటే సర్ విన్స్టన్ చర్చిల్ గారని ఆయన ఉన్నాడు. ఆయన బ్రిటిష్ ప్రధానమంత్రిగా చేశాడు ఆయన. హ్మ్. 1945లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన అడాల్ఫ్ హిట్లర్‌ని రిక్వెస్ట్ చేశాడు. హ్మ్. అయ్యా బాబు, నువ్వు నా బ్రిటన్ దేశం మీద, నా లండన్‌లో గానీ, బ్రిటన్‌లో గానీ ఎక్కడైనా సరే బాంబులేసుకో గానీ 2 చోట్ల మాత్రం బాంబులు వేయకు, వాటిని ధ్వంసం చెయ్యకు అన్నాడు విన్స్టన్ చర్చిల్ గారు. ఏంటంటే అది, ఒకటి విద్యాల సంస్థలు, 2 హాస్పిటల్స్. ఈ రెండిటి మీద మాత్రం బాంబులు వెయ్యకు అన్నాడాయన. ఎందుకంటే ఆ 2 ఉంటే దేశాన్ని ఎప్పుడైనా బాగు చేసుకోవచ్చు. విద్య ఉంటుంది, ఆరోగ్యం పాడైపోతే హాస్పిటల్ ఉంటుంది గనక ఆ రెండిటి మీద వెయ్యకు, మా దేశాన్ని మీద నువ్వు ఎక్కడైనా బాంబులేసుకో అన్నాడాయన. అంటే ఎంత విజనరీయో ఆలోచించండి ఆయన. ఎందుకంటే చదువుకున్నాడు, దేశాన్ని బాగు చేయగలుగుతాడు. గ్రేట్. అయితే కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌తో సహా హ్మ్. చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ మీకు ముందు ఒక 2 విషయాలు చెప్తాను. ఈ వీడియో ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. సత్యాలు మాత్రమే చెప్తున్నాము. అసత్యాలు చెప్పటము మాకు రాదు, మేము చెప్పలేము. ఎవరికి అమ్ముడుపోయిన వ్యక్తులం కూడా కాదు, అమ్ముడు పోబోము కూడా. వాస్తవాలు మాత్రమే చెప్తాము. అది మా నైజం, మా నిబద్ధత, మా నీతి నిజాయితీ. విద్యా రంగం మీద భారతదేశంలో హ్మ్. మొట్టమొదటిసారిగా దృష్టి పెట్టినటువంటి రాష్ట్రం తమిళనాడు. ఇప్పుడు 20వ శతాబ్దం దాటిన తర్వాత నుంచి 21వ శతాబ్దంలో అడుగుపెట్టిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విద్యా వైద్య రంగాన్ని చాలా అభివృద్ధి చేశాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజారెడ్డి గారి మనవడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చదువుకున్నాడు కదా ఆయన. అందుకని చదువు మీద, హ్మ్.
రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ కదా! అందుకని వాళ్ళ నాన్నగారు వృత్తిపరంగా ఆ వృత్తి మీద, ఆ వైద్యం మీద ఆయనకి అవగాహన ఉంది గనక విద్యా, వైద్య రంగాల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని కంకణం కట్టుకుని ఆయన చాలా వరకు కృషి చేశాడు. ఇక్కడ ఇంకోటి బ్లూ పార్టీ అని, పచ్చ పార్టీ అని, బ్లూ మీడియా అని, పచ్చ మీడియా అని అంటారు. మనం ఏ మీడియాకి సంబంధించిన వాళ్ళం కాదు. హ్మ్. మనం యూట్యూబర్సమో, జర్నలిస్టులమో, పాత్రికేయులము. సో, ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనూ, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, హ్మ్. ఏ రాష్ట్రంలో కూడా 17 కళాశాలలు ఒకటేసారి అనుమతులు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. 17 ఏ కళాశాలలు. రాష్ట్రంలో రాలేదు. ఏ రాష్ట్రంలో 17 కళాశాలలు బా! తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకడే. అంటే ఆయనకి విద్యారంగం మీద, వైద్య విద్య మీద, ప్రజల ఆరోగ్యం మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఎంత అవగాహన ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఆయనకి ఎంతో అవగాహన ఉన్నది. ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంటు, మంచి స్టూడెంటు, మంచి మార్కులతోటి పాస్ అయ్యాడు. కాపీలు కొట్టి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రులు అయ్యారు. కాపీలు కొట్టి పాస్ అయిన వాళ్ళు ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. గత ముఖ్యమంత్రి గారు ఎప్పుడో మార్కులు తక్కువ వస్తే 3 మార్కులు తక్కువ వచ్చిపోతే ఫెయిల్ అయిపోతే ఆయన నాదెండ్ల భాస్కర్రావు గారు 5 మార్కులు కలిపితే ఆయన పాస్ అయ్యాడు 10th క్లాసు. ఎవరు ఆయన సార్? ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ! సో, ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాపీ కొట్టలేదు. ఏది కాపీ అనేది రాదు ఆయనకి, కాపీ కొట్టడం. హ్మ్. సో, ఈయన ఇంక మిగిలిన నాయకులు ఉన్నారు. 45 ఏళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు, 45 ఏళ్ళు రాజకీయం చేసిన వాళ్ళు, వాళ్ళందరూ కాపీ మాస్టర్లు అనమాట. వాళ్ళందరూ కాపీ మాస్టర్లే. అంటే మీరు 45 ఏళ్ళంటే మళ్ళీ నేను పేర్లు ఎత్తదలుచుకోలేదు. మీరు కూడా పేర్లు ఎత్తద్దు దయచేసి. ఓకే. పేర్లు కూడా ఎత్తద్దు. ఓకే. పేర్లు ఎత్తకండి. వాళ్ళకే తెలుసు ఎవరెవరు అనేది. సో, అక్కడ ఈయన ప్రైవేట్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయటానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హ్మ్. దానికి క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా అనేది ఒక విషయం పక్కన పెడదాం. రెండోది, అప్పనంగా ప్రభుత్వ ఆస్తుల్ని హ్మ్. ప్రైవేటు పరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పార్టీ ఆదేశాల మేరకు గత 2 నెలలుగా కోటి సంతకాలు సేకరణ ప్రైవేట్ మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం చేపట్టారు. ఓకే, ఇట్స్ గుడ్. నేను ఇటువంటి కోటి సంతకాల ఉద్యమాలు నా జర్నలిజం వృత్తిలో ఒక 10-15 చూసేసాను నేను. హ్మ్. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి లక్ష్మీపార్వతి గారు, హ్మ్. అప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి నేను కార్యదర్శిగా ఉన్నాను, ప్రధాన కార్యదర్శిగా. కనుక మేము అందరం కలిసి కోటి సంతకాలు పెట్టించి లారీల్లో వేసుకుని కేఆర్ నారాయణన్ గారు రాష్ట్రపతి గారు ఉంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చాము. లాభం లేదు. హ్మ్. భారతరత్న రాలేదు ఎన్టీ రామారావు గారికి. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పి సోనియా గాంధీ గారికి లారీలు కోటి సంతకాలు ఉద్యమం చేసి తీసుకెళ్ళి ఇస్తే రాలేదు. కోటి సంతకాలు చేయించడం కాదు, బట్ కూటమి ప్రభుత్వానికి ఇది రెఫరెండం మాత్రమే. గ్యారంటీగా ఇది రెఫరెండమే. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1,57,00,000 మంది సంతకాలు చేశారు. 1,57,00,000 మంది సంతకాలు చేశారు దీని మీద. 12 కాలేజీల నిర్మాణం పూర్తి కావస్తున్నాయి. 6 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయినాయి కూడా ఇప్పటికే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యాన్ని అధపాతాళానికి తొక్కేసింది. హ్మ్. ఆ మెడికల్ కాలేజీలని వ్యాపార సంస్థలకి, పాపం కార్పొరేట్ మనిషి కదా, కార్పొరేట్ సీఈఓ ఆయన, రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ
సిపిఐ సిపిఎం వాళ్ళు గతంలోనే చెప్పారు, ఆయన చీఫ్ మినిస్టర్ కాదు సీఈఓ అన్నారు, ఆయన కార్పొరేట్ సంస్థలకి సీఈఓ అని చెప్పి అన్నారు కనుక అది ఉచ్చరిస్తున్నాం మనం. నేను అనడం లేదు, అది సిపిఐ సిపిఎం పార్టీ వాళ్ళే అన్నారు అది గతంలో. సో కోటి సంతకాల ఉద్యమం చేశారు. 1,57,00,000 సంతకాలు సేకరించారు అని అంటే 2024 మేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి 1,53,84,576 ఓట్లు వచ్చినాయి. 1,53,84,576 ఓట్లు వచ్చినాయి. అంటే ఇప్పుడు 1,57,00,000 సంతకాలంటే తెలుగుదేశం పార్టీకి పడ్డ ఓట్ల కంటే కూడా 3 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంటే అంతమంది ఆ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అన్నది అర్థమవుతోంది ఈ లెక్క ప్రకారం. అలాగే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీకి 1,32,84,134 ఓట్లు పోలయ్యాయి. 1,32,84,134 ఓట్లు పోలేని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీకి 23 లక్షల ఓట్లు సంతకాలు తీసుకున్నారు. అంటే అది ఓటింగ్లోకి గనక కన్వర్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేస్తాడు 2029లో. అందుకని నేను అంటున్నది ఇది రెఫరెండమే, కూటమి ప్రభుత్వానికి ఇది రెఫరెండం మాత్రమే. బాగా చెప్పారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో సంతకాల ఉద్యమం అని అంటున్నారు. బట్ ఇది సంతకాల ఉద్యమం కానే కాదు, ఇది ప్రజా ఉద్యమం. సంతకాల ప్రజా ఉద్యమం అనడానికి నిదర్శనాలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి కళాశాలలు. ఇది ప్రజలు కోటి సంతకాలకి సంతకాలు పెట్టడానికి వచ్చినటువంటి ప్రజలు వీళ్ళు. ర్యాలీకి చాలా మంది వచ్చారు కదా. నరసరావుపేటలో, మన్యం జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నో చోట్ల పూర్తయిన 7 మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంత అద్భుతంగా కట్టారో చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలని. విజయనగరం చాలా పెద్ద కట్టారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు, పులివెందుల ప్రాంత వివక్ష లేకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర 3 చోట్ల కూడా మెడికల్ కాలేజీస్ నెలకొల్పాడు ఆయన. 3 రాజధానులు అన్నట్టుగానే 3 ప్రాంతాలలో కూడా రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర 3 చోట్ల కట్టారు. పాడేరు ఉత్తరాంధ్ర, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి కోస్తా ఆంధ్ర, పులివెందుల, నంద్యాల రాయలసీమ, విజయనగరం, పాడేరు ఉత్తరాంధ్ర. సో వివక్ష లేకుండా కట్టినవి. మళ్ళీ ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాళ్ళ, అమలాపురము, బాపట్ల, నర్సీపట్నం, పెనుగొండ, పాలకొల్లు, పార్వతీపురం ఈ కిందవి నిర్మాణంలో ఉన్న కాలేజీలు ఇవి. సో ఇక్కడ కూడా ప్రాంతీయ వివక్ష లేదు, 3 ప్రాంతాలకి ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజెస్కి, ప్రభుత్వ వైద్య కళాశాలల్ని పిపిపి పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళ కట్టబెట్టడం కోసం టెండర్లు పిలిచారు. బిడ్లు వచ్చినయ్యి, బేరం కుదరలేదు. అందుకే నా టెండర్లను రద్దు చేశారు. బేరం కుదరలేదు.
టెండర్లను రద్దు చేసి మళ్ళీ ఇంకో వారం రోజులు పొడిగించారు. ఇంకొక బేరం కుదరాలి కదా. గెయినింగ్ కోసం. బార్గెన్ నేను అన్ను బేరం కుదరాలి, బేరం కుదరాలి. అందుకోసం అని చెప్పి కొత్తగా ఈ 22వ తారీఖు వరకు పొడిగించారు. మార్కాపురం, మదనపల్లి, ఆదోని వైద్య కళాశాలలను ప్రభుత్వము ప్రైవేటు పరం చేయాలని పూర్తిగా కంకణం కట్టుకుంది. గడువు పొడిగింపు, పిపి టెండర్ల గడువు పొడిగింపు. అయితే ఇక్కడ ఇంకోటి, వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వాములుగా ఉన్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఒరిస్సాలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. చిన్న రాష్ట్రం అది, మన సరిహద్దు రాష్ట్రము. అవును. ఆ సరిహద్దు రాష్ట్రంలో కూడా వాళ్ళు ఒరిస్సా ప్రభుత్వం కూడా, ఒరిస్సా గవర్నమెంట్ అప్రూవ్స్ 9 new medical college to boost health care and medical education. In a landmark step to transform medical education and bridge the healthcare gap across the state, the Odisha government has announced the establishment of 9 new medical colleges. These include 4 MBBS colleges, 4 dental colleges and 1 Ayurvedic college, aimed at enhancing the quality and research of healthcare services, especially the అన్రిప్రజెంటెడ్ డిస్ట్రిక్ట్స్. ఏ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు లేవో ఆ జిల్లాల్లో పెట్టడానికి 9 మెడికల్ కాలేజీలు, 1 ఆయుర్వేద మెడికల్ కాలేజీ, 4 డెంటల్ కళాశాలలు, 4 MBBS కాలేజెస్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వ కళాశాలలు. MBBS కాలేజెస్ జగత్సిపూర్, భద్రక్, దేన్కల్, నాబర్నగర్, అక్కడ 4 చోట్ల మెడికల్ కాలేజెస్ పెడుతున్నారు. అవి వెనుకబడిన జిల్లాలు. అదే పద్ధతిని జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు వాళ్ళు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాడేరు వెనుకబడిన ప్రాంతము, మన్యం వెనుకబడిన ప్రాంతము, విజయనగరం వెనుకబడిన ప్రాంతము, అటువంటి చోట్ల ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఫాలో అవుతున్నారు. డెంటల్ కాలేజెస్ వచ్చి బుర్లా, బెర్హంపూరు, బోలంగీరు, కేంజహారు, మయూర్గంజ్, ఫుల్బని అనే చోట్ల డెంటల్ కళాశాలలు పెడుతున్నారు. ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల 2025 నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ కాలేజెస్ కూడా. అటువంటిది పక్కనున్న రాష్ట్రము భారతీయ జనతా పార్టీలో వీళ్ళు భాగస్వాములు అయ్యుండి కూటమి ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ భాగస్వామి, మంత్రివర్గంలో కూడా ఉన్నది. మరి ఇక్కడ ఎందుకు వాళ్ళు నోరు మెదపడం లేదు? ప్రైవేట్ కళాశాలలు, ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలుగా మారుస్తుంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు కామ్గా కూర్చుంటోంది? నోరు మెదపడం లేదు. అలాగే ప్రశ్నిస్తానన్న నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన భారతీయ జనతా పార్టీతో ఈ కూటమి ప్రభుత్వంలో కంటే కూడా పెద్ద ఆయన, 45 ఏళ్ల సర్వీసు, 45 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన కంటే ముందు నుంచి భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాడు కనుక ఆయన ఎందుకు నోరు మెదపడం లేదు? ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదు? ప్రశ్నించట్లా. ఎందుకంటారు? ఎందుకంటే ఎన్నికలు ఖరీదైపోయినాయి, డబ్బులు కావాలి. సో బేరాలు కుదరాలి, అందులో కమిషన్లు వస్తాయి, దాంతో పార్టీ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు ఖర్చు అవుతాయి. అవన్నీ ఉంటాయి, కొన్ని లెక్కలు ఉంటాయి. అవన్నీ మనం అడగకూడదు. మనం ప్రశ్నించకూడదు. వాళ్ళు ఎవరు అడగకూడదు. ఎవరు ఏ వ్యవస్థ కూడా అడగకూడదు. ఏ వ్యవస్థలే అడగకూడదు. వాళ్ళని మీడియా వాళ్ళకి కూడా హక్కు లేదు. హరించేశారు. ఇది ఇప్పుడు హరించేశారు. ఇవి ఒరిస్సాలోని మెడికల్ కాలేజెస్. డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ న్యూ మెడికల్ కాలేజెస్ ఆఫ్ ఇన్ ఒడిశా. ఇందులో
Minister Mahalinga emphasized that these colleges will play a crucial role in tackling the shortage of medical professionals of Odisha. ఆ రాష్ట్రంలో వైద్యులు కొరత ఉన్నది గనక కొత్త మెడికల్ కాలేజెస్లో వచ్చినటువంటి విద్యార్థుల వల్ల రాష్ట్రంలోని ప్రజలకి వైద్యం అందుతుంది అనేటువంటిది ఒక సదాలోచనతో మంచి ఆలోచనతో మేము కొత్త కాలేజీలు పెడుతున్నాము. ది న్యూ మెడికల్ కాలేజెస్ విల్ హ్యావ్ 100 seats ఈచ్, significantly increasing the intake of medical students and improving access to healthcare services in both urban and rural areas. పట్టణాలలోనూ పెడుతున్నాము, వెనుకబడిన ప్రాంతాల్లోనూ పెడుతున్నాము. 100 seats ఎక్స్ట్రా అడిషనల్ సీట్స్ తోటి మనకు వస్తే వద్దన్నారు మన ప్రభుత్వం వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు తిరిగి పంపించేశారు వద్దని మాకు. Minister Mahaling expressed gratitude to Prime Minister Narendra Modi and Chief Minister Mohan Charan Maji for their support in getting new medical colleges approved. Their backing, according to the minister, has been instrumental in realizing Odisha's healthcare development goals. సో ప్రజల ఆరోగ్యం గురించి మా ప్రభుత్వం బాగా ఆలోచిస్తోంది కనుక మేము కొత్త కాలేజెస్ పెడుతున్నాము, ప్రజా అవసరాల దృష్ట్యానే మేము పెడుతున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. న్యూ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కన్స్ట్రక్ట్ చేశారో ఆ దరిదాపుల్లోనే అక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతోంది. సో పక్క రాష్ట్రాల వాళ్ళని చూసైనా సరే కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా జోష్లోకి హోష్లోకి వచ్చి ప్రైవేటీకరణని మానుకుని రాష్ట్ర ప్రజల ఆరోగ్యము, రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య ముఖ్యము రాష్ట్రాభివృద్ధికి అని ఆలోచన చేసి విరమించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనకి అటుపక్కన ఆయన నియోజకవర్గం బోర్డరే, ఆ భాష వాళ్ళు ఆయన నియోజకవర్గంలో దాదాపు ఒక 40,000 ఓటర్లు ఉన్నారు. తమిళనాడు రాష్ట్రం పక్క రాష్ట్రం మనకి, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రం తమిళ ఓటర్లు కూడా ఆయన నియోజకవర్గంలో దాదాపు 40,000 మంది ఉన్నారు. ఎందుకంటే ఆయన 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రాజకీయ నాయకుడు కదా, అందుకని 40,000 మంది ఉన్నారు. సో అక్కడ తమిళనాడులో అప్పుడు ప్రభుత్వాలు వాళ్ళు ఎలా ఆలోచిస్తారన్న దానికి చిన్న ఉదాహరణ చెప్తాను నేను. 2008 సంవత్సరంలో మొదలైంది ఆలోచన. కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక పాత సెక్రటేరియట్ అయిపోయింది. ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టినప్పుడు సెక్రటేరియట్ భవనం అది. ఆఫీసులు కూడా చాలా చాలా దూరాల్లో ఉన్నాయి. ఆఫీసర్లను కలవడానికి, సెక్రటరీస్ తోటి మీటింగ్లు పెట్టుకుంటానికని ఒక ఉద్దేశంతో అసెంబ్లీ సెక్రటేరియట్ ఒకటే ప్రాంతంలో నిర్మించడానికి ఆయన కరుణానిధి గారు ఒక చక్కటి ఆలోచన చేశారు. అటెంప్ట్స్ టు బిల్డ్ ఎ న్యూ అసెంబ్లీ కాంప్లెక్స్ డేటెడ్ బ్యాక్ ఇన్ 1983, 1983లో ఎంజి రామచంద్రన్ గారు సీఎంగా ఉండగానే ఒక కొత్త అసెంబ్లీ కాంప్లెక్స్ కడదాము అని. అది కూడా ఎక్కడ మెరీనా బీచ్ దగ్గర కడదామని. తర్వాత దానికి అనుబంధంగా కూడా తిరుచిరాపల్లిలో కూడా ఒక సెక్రటేరియట్ సెకండ్ది, అంటే నాగపూర్లో అసెంబ్లీ నడుస్తుంది, ముంబైలో అసెంబ్లీ నడుస్తుంది, శ్రీనగర్లో అసెంబ్లీ నడుస్తుంది, జమ్మూలో అసెంబ్లీ నడుస్తుంది, డెహ్రాడూన్లో అసెంబ్లీ నడుస్తుంది, నైనిటాల్లో అసెంబ్లీ నడుస్తుంది వాళ్ళకి, ఉత్తరాఖండ్ వాళ్ళకి. అలాగే ఈయన కూడా ఎంజి రామచంద్రన్ గారు కూడా 1983లో ఆలోచనతోటి
సెక్రటేరియట్ కట్టారు ఆయన కడతామని. ఉమ్, తర్వాత దాన్ని మామల్లాపురంకు మారుద్దాం అనుకున్నారు. ఉమ్, అక్కడి నుంచి 40 కిలోమీటర్ చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంది. 2003లో అక్కడ మారుద్దామని చెప్పి అనుకున్నారు. ఉమ్, అన్నీ అయిపోయిన తర్వాత కరుణానిధి గారు వచ్చిన తర్వాత అధికారంలోకి ఆయన చెన్నైలో మెయిన్ రోడ్డు మీద ఉంటుంది, అక్కడ ఒక సెక్రటేరియట్ అన్నీ కలిపేసి ఉమ్, 4,200 కోట్ల రూపాయలు అది ఓకే. ఆ ప్రాజెక్ట్. ఉమ్, అట్లా ఆయన సెక్రటేరియట్ కట్టించారు. అక్కడ కట్టిస్తే 4,250 కోట్ల రూపాయలు, 1,93,00,000 స్క్వేర్ ఫీట్, 1,93,00,000 స్క్వేర్ ఫీట్ అది పెద్దది. పెద్దది మొత్తం ఉమ్, అంతా కలిపి. ఉమ్, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది 2008లో, కంప్లీట్ అయింది 2010లో. 2 ఏళ్లలో 2 years, కట్టేశారు. అంతే, జస్ట్ 2 years. 2 ఇయర్స్లో కట్టేశారు. మార్చి 13, 2010 నాడు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ హాస్పిటల్ ఆ అసెంబ్లీని ఇనాగరేషన్ చేశారు. ఉమ్, అదే సంవత్సరంలో కరుణానిధి గారు ఉమ్, ఎన్నికలు జరిగినాయి. కరుణానిధి గారు ఓడిపోయారు. ఓడిపోగానే జయలలిత గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి వద్దు, కొత్త సెక్రటేరియట్ అవసరం లేదు, మనకి ఇప్పుడున్నది మనకి సరిపోతుంది, ఉమ్, ప్రజా సొమ్ముని ఈ రకంగా దుర్వినియోగం చెయ్యొద్దని ఆ కొత్త సెక్రటేరియట్ సముదాయాన్ని, ఆఫీసుల సముదాయాన్ని ఆవిడ హాస్పిటల్గా మార్చేసింది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా. వావ్. అది ముందు చూపు అని అంటే జయలలితను చూసి నేర్చుకోండి కూటమి ప్రభుత్వం ప్రజలారా. ఉమ్, కరుణానిధి గారిని చూసి జయలలితను చూసి నేర్చుకోండి. ఆవిడ హాస్పిటల్గా మార్చేసింది దాన్ని. జయలలిత టర్న్స్ 1,200 crore న్యూ సెక్రటేరియట్ ఇంటూ హాస్పిటల్. ఉమ్, 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 ఉమ్. ఈవెన్ 2011లోనే అంత గొప్పగా ఆలోచించారు వాళ్ళు. ఆ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఢిల్లీలో ఉంటుంది, ఉమ్, దానికి ధీటుగా కట్టారు ఈ హాస్పిటల్ని చెన్నై వాళ్ళు, తమిళనాడు వాళ్ళు. ది హాస్పిటల్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ బ్లాక్ ఏ ఆఫ్ ది కాంప్లెక్స్, జయలలిత said, announcing a dramatic overturning of a major project of the previous DMK government, which was considered as being close to Karunanidhi's heart. ఉమ్. ఆయన కరుణానిధి గారు కట్టినటువంటి సెక్రటేరియట్ భవనాన్ని హాస్పిటల్గా మార్చింది. అది మనమేమో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి కాలేజెస్ని అమ్మేస్తున్నాం, తప్పది. ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నాం, తప్పది. ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇస్తున్నాం, తప్పది. పీపీపీ పద్ధతిలో ప్రజలకే అంతా మేలు జరుగుతుంది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తుంది, ప్రైవేట్ వాళ్ళు ఏముంది వచ్చి వెళ్ళిపోతారు 20 సంవత్సరాల్లో అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని చెప్పటానికి ఏమున్నది, అవన్నీ ఎన్ని చూడలేదు. ఇక్కడ ఇవ్వలేదా, ఇక్కడ 800 ఎకరాలు ఇచ్చారు హైదరాబాద్లో. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన పేరు ఎందుకంటే నాకు ఆయన అంటే చాలా గౌరవం. ఓకే. అమ్మో, ఆయన పేరు ఉచ్చరించడానికి, ఆయన కొడుకు పుత్రరత్నం గారి పేరు ఉచ్చరించడానికి, ఆ సినిమా హీరో గారి పేరు ఉచ్చరించడానికి మనం సరిపోం. అందుకని వాళ్ళ పేర్లు ఉచ్చరించాలంటే ఏ క్వాలిటీ కావాలో కూడా మనకు సరిపోము. ఎందుకంటే ఆయన మోడీ గారే ఆయనకంటే జూనియర్, అందుకని మనం ఎవరు అటువంటి వాళ్ళ పేర్లు ఎత్తకూడదు. ఆ పేర్లు ఎత్తకుండా ఉంటే ఆరోగ్యకరం, మనకి ఆరోగ్యంగా ఉంటుంది మనకి. అటువంటి వాళ్ళ పేర్లు ఎత్తకూడదు. సీనియర్ అయ్యండి మీరే ఎత్తట్లేదు. ఎత్తకూడదు. అమ్మో భయపడుతున్నారు సార్ బాగా. తమిళనాడు గవర్నమెంట్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఆహా, ల్యాండ్ మార్క్తో సహా మార్క్ చేసి పెట్టారు చూడండి. ఇది ఇంత మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి పక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. మొన్న ఈ మధ్య మళ్ళీ ఒమందూర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విల్ నాట్ బి రీకన్వర్టెడ్ ఇంటూ తమిళనాడు సెక్రటేరియట్, సేస్ హెల్త్ మినిస్టర్. మళ్ళీ సేమ్
ఇప్పుడు కూడా స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాడు. మా నాన్నగారు కట్టిన బిల్డింగ్ని, అసెంబ్లీ బిల్డింగ్ని తీసుకెళ్ళి హాస్పిటల్ మార్చేసావు. ఈ హాస్పిటల్ వేరే చోట కడదాము, దీన్ని అసెంబ్లీ చేద్దామని చెప్పి ట్రై చేశారు. స్టాలిన్కి రాలా. ఆ, స్టాలిన్ జయలలిత గారు ఏ పథకాలు ప్రవేశపెట్టి అమ్మ ఒడి, ఇక్కడ అమ్మ ఒడిలాగా జయ అమ్మ ఒడి, జయ అవన్నీ ఉన్నాయి కదా, ఆవిడ పేరు మారుస్తామని చెప్పి అధికారులు వెళ్తే ఆవిడ పేరు ఉంటే నాకు వచ్చే నష్టం ఏందయ్యా, ఆవిడ పేర్లు అలాగే ఉంచిన పేర్లు మార్చొద్దని చెప్పాడు ఆ పథకాలకు కూడా. దట్ ఈజ్ స్టాలిన్. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని జిల్లాల పేర్లే మార్చేస్తున్నారు, కొన్ని ప్రాంతాల పేర్లు మారుస్తున్నారు, అన్నీ మారుస్తున్నారు. స్టాలిన్ మార్చలా. ఆవిడ పాపం పెట్టుకొని ఉండి, ఆవిడ ఎలాగో లేదు కదా, ఇప్పుడు స్వర్గస్వరాలైపోయింది, ఆవిడకి గౌరవం ఇవ్వాలి మనము. కనుక ఆ పేర్లతోటి వచ్చే ఇబ్బంది ఏం లేదు. మన పరిపాలన చక్కగా చేస్తే ఆ పేర్లు మారిస్తే ఏమొస్తుంది మనకి? సేమ్ అది స్కూల్ పిల్లల బ్యాగుల విషయంలో కూడా అటువంటిది జరిగింది. ఆవిడ బొమ్మ ఉందండి అంటే ఉంటే ఉండండి, ఉండండి. బ్యాగులు ఎందుకు వెయిట్ చేయాలి, ఎందుకు ఇవ్వండి పిల్లలకి ఇవ్వండి అన్నాడు. మన వాళ్ళు కొత్త బ్యాగులు ఇస్తారు మొత్తం. అందుకని అది లేదు. రీసెంట్గా దాన్నే 400 అవుట్ పేషెంట్స్ ఉండే వాళ్ళకి 500 అవుట్ పేషెంట్స్ని చేశాడు పెంచారు స్టాలిన్. 1500 నుంచి 2000 వరకు బెడ్స్ అందులో పెంచారు. హెల్త్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం ఆన్ థర్స్డే రూల్డ్ అవుట్ రీకన్వర్టింగ్ ద తమిళనాడు గవర్నమెంట్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చెన్నై into state secretariat. The hospital premises was originally the new secretariat complex and was constructed by the erstwhile Karunanidhi government in 2010. However, after Jayalalitha returned to power in 2011, she moved the secretariat back to Fort St. George and subsequently converted the new secretariat complex into multi-super specialty hospital. అయినా సరే మళ్ళీ దాన్ని హాస్పిటల్ లాగానే ఉంచాడు. మార్చలా స్టాలిన్ గారు, మార్చలేదు. ప్రైవేట్ పరము చేసేయలేదు మన దగ్గర లాగా. ప్రైవేట్ పరం చేస్తున్నారు మన దగ్గర తమిళనాడు వాళ్ళు చేయడంలా. సో పక్క రాష్ట్రాలని చూసైనా సరే నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఇది ప్రజా ఉద్యమంగా మారింది. ఈరోజు 18 డిసెంబర్ 2025 గవర్నర్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఆ 1,00,00,000 సంతకాలు, 1,57,00,000 సంతకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయనకి సమర్పిస్తారట. ఈరోజు సాయంత్రం 4 గంటలకి. గవర్నర్ గారు డెసిషన్ తీసుకుంటారో తీసుకోరో తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో తీసుకోదో తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వ్యక్తిగా ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను. ఓకే. టెండర్ ప్రక్రియ నడుస్తోంది కనుక రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు ఎందుకు వెయ్యలేదు? ప్రభుత్వం సొమ్ముని, ప్రభుత్వ కళాశాలల్ని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా, విద్యార్థుల తల్లిదండ్రుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా ప్రైవేట్ కాలేజీలకు ఇస్తే డొనేషన్లు ఉంటాయి. 1,50,00,000 2 కోట్ల రూపాయలు అమ్ముతోంది ఒక్కొక్క సీట్ ఇప్పుడు మెడికల్ కాలేజీలో. ప్రైవేట్ విద్యార్థుల తల్లిదండ్రుల భవిష్యత్తుని, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీన్ని ఆపండి మహాప్రభో అని చెప్పి రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ ఎందుకు వెయ్యలేదు? వెయ్యాలి కదా. పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ వేస్తే కోర్టు అన్న, న్యాయస్థానం అన్న విద్యార్థుల తల్లిదండ్రుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆపుతుంది కదా. ఆపే అవకాశాలు ఉన్నాయి కదా, వేయచ్చు కదా. లేదు, పెండింగ్లో పెట్టించినా కానీ సుప్రీంకోర్టులో కేసులు 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి కదా. నాకు తెలిసి భారతదేశం స్వాతంత్రం రాకముందు నుంచి ఒక కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది సుప్రీంకోర్టులో. భారతదేశం స్వాతంత్రం రాకముందు నుంచి నడుస్తున్న కేసు 75 సంవత్సరాలు, 76 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా కేసు అలాగే పెండింగ్లోనే ఉంది. తర్వాత ఆ ఇష్యూ తర్వాత ఇంకో వీడియోలో చెప్తాం. అది ఉన్నది, అది ఆ కేసులు అలాగే పెండింగ్ ఉన్నాయి. 153 years కేసు కూడా ఒకటి పెండింగ్లో ఉన్నది.
ఓహో! కేసు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కేసులు కూడా పెండింగ్లో ఉన్నది. అంటే 5,80,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి కదా! ఆ కేసుల్లో ఒకటో రెండో ఒకటో రెండో ఉంటాయి అటువంటివి. తప్పదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా సరే సమయం మించిపోలేదు. బిడ్డింగ్ స్టేజ్‌లోనే ఉంది గనక, ఇంకా టెండర్ల స్టేజ్‌లోనే ఉంది. అది టెండర్‌ల ఇచ్చేసిన తర్వాత కోర్టుకెళ్తామనంటే, వాళ్ళు ఇచ్చేసేంత వరకు మీరేం చేశారని కోర్టు అడుగుతుంది. అడుగుతుంది. కనుక ఇప్పుడే టెండర్ల స్టేజ్‌లోనే ఉంది కనుక, ఇప్పుడే కోర్టుకెళ్తే న్యాయస్థానం అన్నా సరే న్యాయం చేస్తుందేమో. అటు కేంద్ర ప్రభుత్వం చేయకపోయినా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యతిరేకించకపోయినా, న్యాయస్థానం అన్నా సరే న్యాయదేవత ప్రజల పక్షాన్ని నిలబడి, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన్ని నిలబడి న్యాయం చేకూరుస్తుందని ఆశిద్దాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే, రైతుల్ని నట్టేట ముంచి, అసలు ముంచాల్సిన అవసరం లేదనుకో, ప్రకృతి ముంచుతూ ఉంటుంది పాపం వాళ్ళని. పాపము, ఎందుకంటే పక్కన కృష్ణా నది, అట్లా పాపం ఆ ఊరోళ్ళు ఎట్లా ఉన్నారా ఏంటని చెప్పి అప్పుడప్పుడు చూసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అది వానలు వస్తే వరదలు వస్తాయి, వరదలు వచ్చేసి కృష్ణానది వచ్చి అప్పుడప్పుడు ఎలా ఉన్నారు ఈ ప్రజలు, బాగున్నారా లేదని చూసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. రాజధాని ప్రాంతాన్ని. ఆ రాజధాని ప్రాంతం అలా ఉండిపోయింది. 30,000 ఎకరాలు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో 50,000 ఎకరాలట. ఇవన్నీ కూడా కట్టాలి. ఒక 5 ఏళ్ళు చూపించేశారు. అక్కడ సింగపూరు, టోక్యో, లండన్ను, ఆమ్స్టర్డాము, వాషింగ్టన్ను, న్యూయార్కు, మలేషియా, ఏవేవి కనపడ్డాయి ప్రపంచంలో కొత్త బిల్డింగ్లన్నీ చూపించేశారు. అవును, గ్రాఫిక్స్ కూడా చేశారు. గ్రాఫిక్స్ కాదు, అది చూపించారు. అవి ప్రజలకి ప్రజలకు చూపించారు. గ్రాఫిక్స్ అనకూడదు, మనం చూపించారు. అవి చూపించారు. అక్కడ చూపించారు అవన్నీ. అక్కడికి కొంతమంది మేధావులను పంపించారు. అక్కడ ఎలా ఉన్నాయో చూసి రండి, ఇక్కడ కట్టేద్దాం అలాగని. సరే, కట్టలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఆయన 3 ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలి, 3 ప్రాంతాలకి న్యాయం చేయాలి అనేటువంటి 3 రాజధానుల కాన్సెప్ట్లో వెళ్ళారు. అది కోర్టుల్లో పెండింగ్లో పడటమో లేకపోతే ఆలస్యం అవ్వడమో అవన్నీ జరిగింది. కోర్టులు పెండింగ్లో పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం కూడా తాత్సారం చేసింది, దానివల్ల కాలేదు. ఇప్పుడు సింగల్ రాజధాని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బిల్లు ఒకటి పంపించారు. అది వాళ్ళేమో వెనక్కి తిప్పి పంపించేశారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల దుస్థితి, పాపం, అమాయకులు, దౌర్భాగ్యం, పాపం, పిచ్చివాళ్ళు లాంటి వాళ్ళు, మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు, కానీ అమాయకంలో ఉండిపోయారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు ఇప్పటిదాకా. అందరు అడుగుతున్నారంట బయటికి. పాపం వాళ్ళని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అడిగారు, ఇప్పుడు అడగట్లేదు. ఆయన ఉన్నప్పుడు అడిగారు, మా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదని అడిగారు. పాపం ఆయన పరిపాలించిన 5 ఏళ్లలో ఎవరు అడగలేదు రాజధాని లేదని. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు 2 ఏళ్ళు, ఎవరు అడగట్లా. ఎందుకంటే ఫిక్స్ అయిపోయారనమాట, అది రాజధాని అయిపోతుందని, బ్రాండ్ అయిపోతుందని. అయితే పీపీ విధానంలో ఈ నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో 2 ఏళ్లలో కట్టేస్తారట. ఓన్లీ 2 ఇయర్స్లో, ఓన్లీ 2 ఇయర్స్ కనెక్షన్ చేసేస్తారట. రాజధాని కట్టలేకపోయారు. హైకోర్టు కట్టారు, వానలు వస్తే నీళ్ళు వెళ్తాయి హైకోర్టులోకి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. సెక్రటేరియట్ కట్టారు, వానలు వస్తే నీళ్ళు వెళ్తాయి. ఇప్పుడు నీళ్ళు తోడుతున్నారు, వాళ్ళు తోడట్లా, ప్రజలు తోడించుకుంటున్నారు. ఎందుకంటే అది ప్రజల రాజధాని కదా, ప్రజల రాజధాని. ప్రజల డబ్బు పెట్టి ప్రజలదే కదా, అందుకని ప్రజల రాజధాని అది. అందుకని వచ్చినప్పుడే మొక్కలు కొట్టించేసారు, మళ్ళీ పెరిగినా మళ్ళీ కొట్టించారు. ప్రజలకు అడ్డం ఉండకూడదు, చెత్త. ఆరోగ్యం కాపాడాలి కదా అక్కడ. ప్రజలు ఉన్నారు అక్కడ, ప్రజలు ఉన్నారు. అప్పుడప్పుడు తిరుగుతుంటారు కదా, అప్పుడప్పుడు తిరుగుతుంటారు. ఉన్నారు కొంతమంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైం వచ్చినప్పుడు కూడా 3,000 కోట్లతోటి 7 మెడికల్ కాలేజెస్ని పూర్తి చేసి 10 మెడికల్ కాలేజెస్ని 60% పనులు పూర్తి చేశారు.
ఈ మిగిలిన 40% పనులు పూర్తి చేయడం చేత కాక ఉమ్, ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఉమ్, దానికి తోడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2,86,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది. 2,86,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఏంది 17 నెలల్లో? ఈ 18 నెలల్లో అబ్బో 18 నెలల్లో అప్పు తీసుకొచ్చారు. రెడ్డి గారు బ్రాండ్ బాగానే నన్ను కనిపిస్తుంది. ఆయన పేరు సారీ ఎత్తకూడదండి సారీ మనం. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకున్నారు. ఆయన సీనియర్ల పేర్లు ఎత్తకూడదు మనం. సారీ 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 సీనియర్ల పేర్లు ఎత్తద్దు మనం. ఓకే. అందుకని 2,86,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఈ మిగిలిన కాలేజీల నిర్మాణానికి ఒక 5,000 కోట్లు అవుతుంది. అది ఖర్చు పెట్టలేకపోయింది ఆ కూటమి ప్రభుత్వం. ఎంత అవమానకరం రాష్ట్ర ప్రభుత్వానికి. ఉమ్, ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 మెడికల్ కాలేజీలు పూర్తయ్యి విద్యార్థులకి ఉమ్, ఎంత ఆసరాగా ఉంటుంది. విద్యార్థులు చదువుకుంటానికి అందులో హాస్పిటల్ కాలేజే కాకుండా కాలేజీకి అటాచ్డ్గా హాస్పిటల్స్ కూడా ఉంటాయి. అవును. ఎంతమంది రోగులకి మంచి సదుపాయాలు కలుగుతాయి. పేదలకు నిరుపేదలకు డైరెక్ట్గా యాక్సెస్ వెళ్ళిపోవడానికి ఆ, కాదు కాదు సార్. నాకు ఒక డౌట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు తీస్తున్నాయింది అనుకోకండి. ఆయన కరోనాలో వచ్చిపోయిన ఆయన లోటు బడ్జెట్లో ఉన్న వెళ్ళే ముందు అకౌంట్ కేవలం 100 కోట్లు పెట్టి వెళ్ళినా ఆయన అన్ని కాలేజెస్ ఎలా కట్టగలిగాడు అసలు? అదే కదా. మా విజనరీ ఎందుకు కట్టలేకపోతున్నారు? అది విజనరీ కార్పొరేట్ మ్యాన్. కార్పొరేట్ CEO అని చెప్పారు కదా. నేను అనలేదు. ఆ. ఆ సిపిఐ సిపిఎం వాళ్ళు ఆ రోజుల్లో ఆయనకి పెట్టిన పేరు అది. మనం పెట్టలేదు, మీరు పెట్టలేదు, నేను పెట్టలేదు. నాకు సంబంధం లేదు. నీకు సంబంధం లేదు, తెలుసు. నాకు సంబంధం లేదు. మీకు కూడా అది ఆయన సిపిఐ సిపిఎం వాళ్ళు పెట్టారు ఉమ్, ఆ పేరు. 2,86,00,000 రూపాయలు అప్పు తెచ్చి 5,000 కోట్లు ఖర్చు పెట్టడానికి చేతులు రావడం లేదు ఆ ప్రభుత్వానికి. విజనరీ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. 1,05,000 కోట్ల రూపాయలు కావాలి రాజధాని కట్టడానికి అని చెప్పి 7 ఏళ్ల క్రితం చెప్పారు. అవును. ఇప్పుడు పరిస్థితులు మారినాయి. రేట్లు కూడా పెరిగినాయి. సిమెంట్ రేటు పెరిగింది, ఇనుము రేటు పెరిగింది, భూమి రేటు పెరిగింది, అన్నీ పెరిగినాయి కనుక అది ఒక 3 లక్షల 5 లక్షలు అయిపోతుంది. అది అంతేనా? 3 లక్షలు 5 లక్షల దాకా అవుతుంది రాజధాని కట్టాలంటే. అంటే ఎవరివ్వాలి? అంటే ఈ రాజధాని అనేది ఒక బంగారు 30 ఏళ్ళు బంగారు గని. అది తవ్వుకుంటా ఉండమే, తవ్వుకోవడం, పెంచుకోవడం, తవ్వుకుంటాం. అని వాళ్ళు అది బంగారు గనిగా కోలార్ మైన్స్ అక్కడ ఎంత దూరంలో ఎందుకు మన ఆంధ్రప్రదేశ్లోని మైన్స్ ఉన్నది, బంగారు గని ఉంది మనకని చెప్పి వాళ్ళు నిర్ణయం చేసేసుకున్నారు. 4,000 5,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు, దానికి అటాచ్మెంట్గా హాస్పిటల్స్ ఉంటే పేద మధ్యతరగతి ప్రజలకి ఎంత చక్కగా ఉపయోగపడేవి. ఈ మధ్య కాశీబుక్కలో తొక్కిసలాట జరిగింది. ఓ 10-15 మంది భక్తులు చనిపోయారు, 20 మంది. అక్కడ కొన ఊపిరితో ఉన్న ప్రాణాలని పరామర్శించడానికి వెళ్ళిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. కరెక్ట్. కొంతమందిని కాపాడాడు. అవును. మళ్ళీ అదే కాశీబుక్ రిమోట్ విలేజ్ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఎంత దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది? చాలా దూరం, చాలా దూరం ఉంటుంది. బస్ ఫెసిలిటీ లేదంటే అక్కడికి, బస్ ఫెసిలిటీ లేదు. ఓకే, అటువంటిది సిదిరి అప్పలరాజు గారిని ఉదాహరణగా తీసుకోండి. ఇట్లా ఆయన డాక్టర్ కనుక ఫటాఫటా హెల్ప్ చేసి బ్రీతింగ్ ఏదో చేసి కాపాడాడు. అవును. అలాగే ఎక్కువ మంది వైద్యులు కనుక తయారైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి కదా. 10 కరోనాలు వచ్చినా సరే డాక్టర్లు మన ప్రాణాలు కాపాడతారు కదా, మన ప్రాణాలు పోవు కదా. అయితే ఏంటంటే కరోనా కంటే పెద్ద కరోనా రాష్ట్రానికి పట్టేసింది. ఏం సార్ అది? కరోనా కంటే పెద్ద కరోనా. కరోనా కంటే పెద్ద కరోనా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్కి. ఏంటి సార్ అది? అదే వైరస్. అది అమ్మో, అది మనుషుల్ని చంపదు. పీకు తింటది. మనుషుల రక్తాన్ని తాగుతూ ఉంటుంది. వాళ్ళు కట్టే పన్నుల్ని భోజనం చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఆ కరోనా ఉంది. కరోనా కంటే పెద్ద వైరస్ ఇది.
దీనికి కొత్త పేరు కూడా లేదైతే. ఇంక అప్పుడే పెట్టలేదు ఎవరు. ఆహా. పెడదాం కొద్ది కాలం అయితే పెట్టేవాళ్ళు ఉంటారు, ఉంటారా? పెట్టేస్తారు వాళ్ళు. ఓకే. మనం మాత్రం పెట్టద్దు. మనం పెట్టద్దు, అమ్మో మనం పెట్టద్దు. ఓకే. మనం పెట్టద్దు. మరి ఈ కరోనా నుంచి ప్రజల్ని ఎలా కాపాడుకో? ప్రజల నుంచి అంతకన్నా పెద్దదాని ఈ నుంచి. వైరస్ని కాపాడాలని అంటే ఉమ్. మంచి వాసన వచ్చే పువ్వు ఉందే, ఆ. ఆ వాసన వచ్చే పువ్వు, ఆ. ఆ పువ్వుని గ్లాసులో వేసి నీళ్లు పోసి ఆ గ్లాసులో వేసి అలా 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 తిప్పేసి నేలకేసి పటక్కన కొట్టామనుకో, ఆ కరోనా మటాష్. ఇదేదో పల్లెలు తీసుకుని డమ్ములు కొట్టినట్టు ఏదేదో మీరు బయటకు వచ్చి విజిల్స్ ఏమన్నట్టు చెప్తున్నారు కదా. ఆ, అంతేనా? అంతే. అదే. ఆ పువ్వు తీసుకుని ఆ. ఆ గ్లాసులో వేసి ఆ. టపక్కన కొడితే ఆ. పువ్వు నలిగిపోతుంది, గ్లాస్ పగిలిపోతుంది, కరోనా మాత్రం అక్కడ కరోనా కూడా పోతుంది పోతుంది. ఆ దెబ్బకి. మా గ్లాసు పువ్వు అంటే భయం ఆ కరోనాకి. అమ్మో, ఆ, ఈ విషయం నాకు తెలియలేదు. అది కూడా మనం సైకిల్ వేసుకుని వెళ్ళాలి, ఉమ్. గ్లాసులో నీళ్లు పోసి పువ్వు వేసి అందులో కొడితే ఆహా. సైకిల్ కూడా పంచర్ పడిపోతుంది కదా, ఆ. సైకిల్కి అది పంచర్ గాజు పడుతుంది, ముక్కలు తగిలి. గ్లాస్ పగిలిపోతుంది, పువ్వు చితికిపోతుంది, నలిగిపోతుంది. ఓకే. సో అదే దానికి మంచి మందు అన్నమాట. ఓకే. ఓకే. ఓకే, ఓకే. కనుక గ్లాసు అది సైకిల్ పువ్వు, గ్లాసు సైకిల్ పువ్వు. ఓకే. ఓకే. ఇదేదో నాకేదో అందుతుంది సార్ సిగ్నల్. అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసేసుకుంటారు, మనం మనం మాత్రం చెప్పకూడదు, అనకూడదు బయటికి. మనం చెప్పకూడదు, అయ్యయ్యో. అందుకని వాళ్ళు చేసేసుకుంటారు. ఉమ్. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్కారం, కూటమి ప్రభుత్వానికి నమస్కారం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని విరమించుకోవాల్సిందిగా దేశ ప్రజలందరి తరఫున, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కోరుకుంటున్నాను. ప్లీజ్, నాది కూడా అదే రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.